తరంగిణి 4వ తరంగం హనుమత్ వ్రత మంత్రోపాసన అనుష్ఠాన విధాన తరంగం. అథా సత్సం ప్రవక్ష్యామి మంత్రసాధనముత్తమం యస్య విజ్ఞానమాత్రేణ భవేత్ సాక్షాద్ధివస్పతిః. హనుమద్వ్రత విజ్ఞానం చాప్యత్ర పరివీక్ష్యతే. ఇక ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీమారుతయేస్సేవ నత్తత్పరాణాం భోగశ్చ మోక్షస్య కరస్థ ఏవ. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, భోగమున్న స్థలంలో మోక్షం ఉండదు, మోక్షమున్న స్థలం దగ్గర భోగం ఉండదు. అంటే ఇహలోక భోగభాగ్యాలను ఒసగే దేవతలు మోక్షాన్ని ప్రసాదించరు. మోక్షాన్ని ప్రసాదించే దేవతలు భోగభాగ్యాలను ఇవ్వరు. ఇది దాని అర్థం. ఇక మరి ఆంజనేయ స్వామి వారిని సేవించే వారికి భోగము మోక్షము రెండు కరతల మలకాలే, అంటే రెండు సిద్ధిస్తాయి అన్నమాట. అందుచేత శ్రీ హనుమస్వామి వారి వ్రతాలు, పూజలు, భజనలు ఆచరించటం, వారి మంత్రాలను జపించటం మానవులకు ఇహపర సాధకాలన్నమాట. మహత్తర నియమాలతో కూడుకున్న మంత్రాలను జపించటం, యంత్రాలను పూజించటం వంటి పూజించటం, ఉపాసనలు అనుష్ఠానాలు చేయలేని భక్తులు యథాశక్తి భజనలు, పూజలు, కథాపఠనం, పాఠనం, శ్రవణం లాంటి సులభ పద్ధతులతో స్వామిని సేవించుకోవచ్చు. కాబట్టి నిష్ఠ కూడినటువంటివి కాకుండా భజనలు, పాటలు, కథాపఠనం ఇవన్నీ కూడా ఆయన్ని మనకి వీటన్నిటి ద్వారా కూడా మనని అనుగ్రహిస్తాడు అని ఇందులో చెప్తున్నారు. అయితే ఈ సులభ పద్ధతులన్నీ అశక్తులైన వారికే చెప్పబడినవి. ఏ విధంగా స్వామిని సేవించుకున్నా అందువల్ల కలిగే ఫలితాలను తెలియపరచేదే ఫలశ్రుతి. సర్వవ్యాపకుడై ఒక్క ముఖం కలిగిన శ్రీమన్నారాయణుడు కానీ, 2 ముఖాలున్న అగ్నిహోత్రుడు కానీ, 3 ముఖాలున్న దత్తాత్రేయుడు కానీ, 4 ముఖాలున్న బ్రహ్మదేవుడు కానీ, 5 ముఖాలున్న పరమశివుడు కానీ, 6 ముఖాలున్న కుమారస్వామి కానీ, తుదకు 1000 ముఖాలున్న ఆదిశేషుడు కూడా త్రిమూర్త్యాత్మకుడైన ఆంజనేయ స్వామి వారి వ్రత మహిమలను, ఉపాసనా ఫలితాలను చెప్పలేరు. బ్రహ్మ చరాచర సృష్టికి మాత్రమే కర్త. హనుమంతుని సృష్టి చరాచరాలకు అతీతమైనది కనుకనే బ్రహ్మ కూడా చెప్పలేడు ఆయన గురించి. లోకంలో దేవతలు అనేక మంది ఉన్నారు. వారందరూ ఉన్నప్పటికీ జడాత్ములని, పేదవారిని, దీనుల్ని హనుమంతుడే రక్షిస్తాడు. ఆ స్వామి విరాట్ రూపి, సర్వదేవతా హితార్థి. విశ్వమంతా ఆయన స్వరూపాలే. అదీ కాక ప్రపంచమంతా అగ్నిశోమాత్మకులైన పార్వతీ పరమేశ్వరులకు ఈ స్వామి పుత్రుడు. సర్వదేవాత్మకుడు, సర్వ ప్రపంచ స్వరూపుడు. ఇది నిర్వివాద అంశం. అట్టి హనుమంతుడు సర్వజీవులకు సకల అభీష్టాలను ఇస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మి, పార్వతులు లౌకిక ప్రాపంచిక కార్యసిద్ధి పరులు కారు. వారు కేవలం పారలౌకికులు, అంటే మోక్షానికి సంబంధించిన వాళ్ళు అని. అందుకే ఐహికేషు చ కార్యేషు మహాపత్యు చ సర్వదా నైవ యోజ్యో రామమంత్ర కేవలం మోక్ష సాధక అన్నారు స్వామివారే. ఐహికే సమనుప్రాప్తే మాం సర్మేద్రామ సేవకం తస్యాహమిష్టం సంసిద్ధ్య దీక్షితోస్మి మునీశ్వర అని కూడా సెలవిచ్చారు ఆంజనేయ స్వామి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పారలౌకిక పరమార్థానికే పనికొస్తారు, కానీ ఇహానికి ఆయనను ఉపాసించడం కాదు, ఆంజనేయ స్వామినే ఉపాసించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇది రామోపనిషత్తులో ఉంది, రామ రహస్యోపనిషత్తులో. ఈ హనుమత్ ప్రభువు సర్వకార్య సిద్ధి ప్రదుడు.
హనుమంతుని మంత్రాలు ఉపాసన చేసిన, వ్రతాలు, పూజలు, భజనలు చేసిన అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఒక బ్రహ్మాస్త్ర విద్య తప్ప మిగిలిన సప్తకోటి మహామంత్రాల కన్నా హనుమద్విద్య గొప్పది. ఆ బ్రహ్మాస్త్రానికి మాత్రం 7 గడియలు హనుమంతుడు లీలగా కట్టుబడ్డాడు. అదైనా బ్రహ్మ వరాలిచ్చినప్పుడు హనుమంతుని ఒప్పించాడు. శ్రీరామచంద్రుడే హనుమదుపాసన చేసినట్లు సుందరకాండ, ఉత్తరకాండ వచనాలున్నవి. హనుమన్ మంత్రానికి శ్రీరామచంద్రుడే ఋషి. అంటే ఆ మంత్రాన్ని దర్శించిన వాడే శ్రీరామచంద్రుడు అన్నమాట. ఇది అగస్త్య సంహితలో ఉంది. అలాగే శ్రీరామోత్తరత ఉపనిషత్తులో ఉన్నది. ఇక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా హనుమద ఉపాసనా పరులే. వీరిని పోలిన దైవం, అంటే హనుమంతుని పోలిన దైవం ఈ భూతలంలో లేడు. వీరి పూజ వలన సర్వదేవత పూజాఫలం లభిస్తుంది. దేవతలలో కొందరు భోగాన్ని, అంటే ఇహలోక సౌఖ్యాలను, కొందరు మోక్షాన్ని ప్రసాదిస్తారు. హనుమదుపాసకులకు అవి 2 కరతరామలకాలని ఈ ఫలశ్రుతి ఆరంభ శ్లోకమే చెప్పింది. ఈ హనుమద్విద్య వంటి మహావిద్య లేదు. ఇది మొహమాటం లేదు, ఇందులో మొహమాటం లేదు అంటున్నాడు. సత్యాన్నే ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాం అన్నారు ఋషులు. హనుమంతుని ఉపాసించు వారింట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. వారు సర్వకాలాలలోనూ సర్వతోముఖ విజయాలు పొందుతూ ఉంటారు. వారికి మహమ్మారి, దుర్భిక్ష, భూత, ప్రేత, పిశాచ, శాకిని, డాకిని మొదలైన వాటి భయం ఎన్నడూ కలుగదు. ఇది సుదర్శన సంహితలో ఇలా చెప్పారన్నమాట. ఇన్ని మాటలు ఎందుకు? ఇక పరాశర మహర్షి అయితే భక్తిలో పరవశత్వం పొంది హనుమంతుడు ఒక్కడే దేవుడు, హనుమన్ మంత్రం ఒక్కటే మంత్రం, హనుమన్ మూర్తి ఒక్కడే మూర్తి, హనుమ సేవ ఒక్కటే సేవని ఎలుగెత్తి పరాశర మహర్షి ఉద్ఘోషించాడు. శ్రీరామచంద్రుడు సీతాన్వేషణ సమయంలో హనుమద్ వ్రతం చేసి సీతను పొందగలిగినట్లు చదివి ఉన్నాం. ఇక శ్రీకృష్ణుడు శమంతకమణికి బయలుదేరే ముందు ఈ హనుమద్ వ్రతం చేశాడు. ఆ వ్రత ప్రభావం వల్ల శమంతకాన్ని, సత్యభామను పొందగలిగాడు. భరతుడు ఈ వ్రతం చేసి నిరంకుశ పరాక్రమం కలవాడయ్యాడు. సీతాదేవి ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజించేది. ధర్మరాజు, భీముడు ఈ వ్రతం చేసి శత్రుజయం పొందారు. అర్జునుడు కృష్ణుని సారథిగా పొందాడు. ద్రౌపది ఆశ్వేజ మాసంలో మారుతిని పూజించి గొప్ప ప్రసిద్ధిని పొందింది. సుగ్రీవుడు తారను పొందాడు. అంగదుడు యువరాజు అయ్యాడు. దేవేంద్రుడు వృతాసురుని జయించాడు. కశ్యపుడనే మహర్షి మనోవాంఛలన్నీ తీర్చుకున్నాడు. అగస్త్యుల వారు సముద్ర జలమంతా పావనం చేయగలిగారు. సోమదత్తుడనే మహారాజు పోయిన రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. పుష్కరుడు తపస్సిద్ధిని పొందాడు. సుషేనుడనే గంధర్వుడు గాన విద్యలో మిక్కిలి శ్రేష్ఠుడయ్యాడు. మైందుడనే బ్రాహ్మణోత్తముడు అభీష్ట సిద్ధిని పొందాడు. ధ్వజదత్తుడనే ద్విజసత్తముడు అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాడు. యవనాశ్రుడు అపస్మార రోగ విముక్తుడయ్యాడు. కపిలుడు మోక్షాన్ని పొందాడు. హరిశర్మ అనే ఆంజనేయ భక్తుడు తీర్థయాత్రలు సేవిస్తూ మార్గశ్రాంతుడైనప్పుడు, అంటే మార్గంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు స్వామి బోయవాని రూపంలో వచ్చి ఫలాన్ని ఇచ్చి శ్రమ పోగొట్టాడు. గాలుడనే కిరాతునకు కుష్టు వ్యాధి పోయింది. మహదైశ్వర్యం కలిగింది. మోక్షం కూడా పొందాడు ఈ కిరాతుడు, గాలుడనే కిరాతుడు. సుముఖుడనే భక్తుడు ప్రత్యక్ష దర్శనం పొందగలిగాడు. నాగకన్య నాగలోక ఆధిపత్యం పొందింది. చాలామంది రాక్షసులు హనుమ సేవ చేసి కోరికలు నెరవేర్చుకున్నారు. విభీషణుడై కుమారుడైన నీలమేఘుడు దేవేంద్రుని జయించి అక్కడున్న పారిజాతం, కామధేనువు, కల్పవృక్షం
ఆ, ఇట ఐరావతం వీటిని సంపాదించాడని చదువుకున్నాం కదా మనం. ఉం. కామధేనువు కల్పవృక్షం ముఖ్యంగా గుర్తున్నాయి. అలాగే త్రిమూర్తులలో ఒకరికి ఉన్న శక్తులు మరొకరికి లేవు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ముగ్గురు సృష్టి స్థితి లయాలు ఎవరికి వారే వాటిని చేస్తారు, ఒకరిది ఇంకొకరు చేయరు. కాబట్టి ఒకరి శక్తి ఇంకొకరికి లేనట్టుగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ మూడు శక్తులు ఈ హనుమలో కేంద్రీకరించబడి ఉన్నవి. అందుచేత ఆంజనేయ స్వామిని పూజించి ధ్యానించి సేవించి అభిష్టాలు నెరవేర్చుకుంటారు. ఇలా ఎందరెందరో దేవతలు, వృక్షులు, యక్ష, రాక్షస, గంధర్వ, మానవ శ్రేష్ఠులు హనుమస్వామిని సేవించి పూజించి ఉపాసించి ఇహపరాలు పొందారు. స్వస్తి.